నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆందోళనలు పెద్ద ఎత్తున కూడా ఎగసిపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ధర్నా చౌకుల వద్ద పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలకు సంబంధించి ప్రభుత్వం కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటిది. ప్రధానంగా అసలు అంగన్వాడీల సమస్యలు ఏంటి, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? ఓవైపు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఆయన అంగన్వాడీ సెంటర్ను సందర్శించి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు తెలుసుకున్న పరిస్థితి. మరి ప్రభుత్వం దగ్గర ఎందుకు చర్చలు సఫలమవటం లేదు? అసలు సమస్య ఏంటి? మనతో ఉన్నారు నేషనల్ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి చైర్పర్సన్ రాధికా ప్రసన్న గారు, వాసిరెడ్డి రాధిక గారు ఉన్నారు మనతో. మేడం ద్వారా ఈ యొక్క అంగన్వాడీల సమస్యలను కూడా మేము ఏదైతే మహిళలు ఏదైతే పరిరక్షణకు సంబంధించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న నేపథ్యంలో మేడం ఏం చెప్తారు? మేడం, సమస్యలను చూస్తే కనుక ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి వాటిని ప్రస్తుతం మీ స్పందన ఏంటి దీని మీద? అంటే గత 23 రోజులండి నిన్నటికి, ఈరోజు 24వ రోజు. నిన్న కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు వేరు ప్రదేశాల నుంచి కూడా వచ్చి అక్కడ కూర్చొని ముట్టడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇంత ఒక్కరోజు అలా జరిగినా కూడా స్పందన ఎమ్మటే కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఏమంటున్నారంటే ఈ వాలంటీర్లని ఇంటింటికి పంపించి వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నారా, అసలు పెట్టుకున్నారా, వీళ్ళ ఉద్యోగాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. కానీ అసలు అది ఎందుకు, ఏ బాధతో వాళ్ళ కోరికలు తీర్చమని, వాళ్ళ సామాన్యమైన కోరికలు తీర్చమని అడుగుతున్నారు అని దాని గురించి ఆలోచించకుండా వాళ్ళ ఉద్యోగాలు ఓడబీగుతాము, వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్కషన్స్ చేస్తున్నారు అని బెదిరింపు ధోరణిలోకే వెళ్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు. కానీ పాపం వాళ్ళు రోడ్ల మీద ఫ్యామిలీస్ని వదులుకొని, చిన్నపిల్లలను వదులుకొని వాళ్ళు రోడ్ల మీద కూర్చొని వాళ్ళు న్యాయపరమైన కోరికలే కోరుతున్నారండి. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితికి ఫ్యామిలీ జరగడం అనేది చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతకాలంటే చాలా కష్టంగా ఉందండి. వాళ్ళు పిల్లల్ని వదులుకొని, ఫ్యామిలీని వదులుకొని, ఉద్యోగం ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకొని, ఈ గత ప్రభుత్వంలో ఈ అంగన్వాడీలు పెట్టినప్పుడు ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తను నిలబడి హ్యాపీగా బతకటానికి ఆధారం చూపించారు ఈ అంగన్వాడీలు. ఒక మంచి కేంద్రాలుగా ఏర్పడ్డాయి ఆ రోజున. ఆ బాబుగారు ఉన్నప్పుడు మంచిగా వాళ్ళని, పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పట్టించుకొని పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకి ఇబ్బందికరంగా ఉన్నాయి, ఈ పిల్లలు పుట్టే శిశువులు కరెక్ట్గా పుట్టకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఈ అంగన్వాడీలు అనే వాటిని పెట్టి వాటి ద్వారా కొంతమంది ఉపాధి కల్పించడం జరిగింది. కానీ వాటిని డెవలప్ చేయకపోగా ఉన్న వాటిని కూడా నాశనం చేసే ధోరణిలోకి వెళ్ళిపోయి బెదిరింపులు అనమాట. వాళ్ళకి మేము కేసులు పెడతాం, మీరు రోడ్ల మీద కూర్చోడానికి వీల్లేదు, కూర్చుంటే మీరు లోపలికి వెళ్తారు. ఎంతమందిని పెడతారండి కేసులు? రోడ్ల మీద తీసుకెళ్ళి లక్షల మంది, వేల మందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఖాళీలు ఉంటాయా వెళ్ళి కూర్చోడానికి, వీళ్ళు పెట్టడానికి? ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ కష్టంలో ఉంది, అప్పుల్లో ఉంది మన రాష్ట్రం ఉన్నప్పుడు దఫాలు అదిరిగా ఇదిగో ఈ 1000 రూపాయలు ఈసారి ఇస్తాం, మళ్ళీ ఒక 6 నెలలకు 1000 ఇస్తాం, అలా చెప్పొచ్చు, తప్పులేదు. మన అంత రాష్ట్రం అంతా నాశనం అయిపోయి ఉంది కాబట్టి ఆల్రెడీ. కానీ అలా చెప్పకుండా బెదిరించడం అనేది చాలా తప్పండి. అది వాళ్ళని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు కాదండి, గత 4.5 సంవత్సరాల నుంచి రైతులు కూడా రోడ్డు మీద కూర్చున్నారు పాపం. వాళ్ళ పొలాలు, సొంత ఆస్తులు ఇచ్చి వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆడవాళ్ళని ఇంతవరకు రోడ్ల మీద ఏ రోజు చూడలేదండి. ఈ రోజున ప్రతి స్త్రీ వచ్చి రోడ్డు మీద కూర్చునే దుస్థితి ఏర్పడింది. దీనికి నాశనానికి నాంది అనేది అర్థమవుతుందండి. మేడం, ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక రాష్ట్రంలో అంగన్వాడీలు అనేటటువంటి కీలకమైనటువంటి వ్యవస్థగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే శిశువు దశలో ఉన్నప్పుడు, గర్భిణీ దశలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పౌష్టికాహారం కావచ్చు, వాళ్ళ యొక్క ఏదైతే ఆహారపు అలవాట్లకు సంబంధించి ఈ సెంటర్స్ ద్వారానే ఏదైతే మేలు జరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించి ప్రస్తుతం ఈ వ్యవస్థ అనేటటువంటిది ఈ విధంగా 20 రోజులకు పైబడినటువంటి ఈ యొక్క నిరసనలు తెలియజేయడం ద్వారా చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా అయ్యే పరిస్థితి, గర్భిణీలకి బాగోగులు చూసుకునే వాళ్ళ లేక వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా తయారయ్యే పరిస్థితి ఉంటుంది? ఏమండి, ఇప్పుడు రోడ్ల మీద కూర్చున్నారు వీళ్ళు కూర్చుంటే గర్భిణీ స్త్రీలు బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వీళ్ళు బయట కూర్చున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు తీసేస్తాము, మీరు తొందరగా వచ్చి హాజరు అవ్వాలి మీ ఉద్యోగాలకి అని చెప్తున్నారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు రోడ్ల వాళ్ళే కదండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఏ విధంగా బాధలు పడుతున్నారు వాళ్ళని చెప్తున్నారు, అలానే వీళ్ళు కూడా ఆడపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఆ పరిస్థితి వీళ్ళకి కూడా ఉంది. వీళ్ళు కావాలని ఏదో కక్ష
సాధింపు చర్యగా కూర్చోలేదండి వీళ్ళు. వాళ్ళ బాధ, వాళ్ళకి ఇల్లు జరక్క, వాళ్ళ పరిస్థితులు. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ నేను ఈ మధ్య కొన్ని విజిట్ చేశానండి. చేసినప్పుడు పిల్లలకి పౌష్టిక ఆహారం కోడిగుడ్లు అంటున్నారు. కోడిగుడ్లు వాళ్ళు కాంట్రాక్ట్ అంట, అది కూడా బిల్లు రాలేదని చెప్తున్నారు. రెంటల్ బిల్లులు కూడా రావట్లేదు అంటున్నారు. వాళ్ళ సొంత డబ్బులు, వాళ్ళకి వచ్చే జీతం ఎంతండి, వాళ్ళు ఎదురు పెట్టుబడి పెట్టి వాళ్ళు జరిపించుకోవడానికి అది ఎంతవరకు కరెక్టు? పాల బిల్లులు రావట్లేదు అంటున్నారు, కోడిగుడ్లు కాంట్రాక్ట్ అంటున్నారు, రెంటల్ బిల్లు రాలేదంటున్నారు, కూరగాయల బిల్లులు రాలేదంటున్నారు, గ్యాస్ బిల్లులు రాలేదంటున్నారు. ఈ విధంగా బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా బతకాలి? వాళ్ళకి వచ్చే జీతం ఎంత? వాళ్ళు పెట్టుబడి ఏ విధంగా పెట్టి, ముందుగా పెట్టుబడి పెట్టి జీతాలు తీసుకోవడానికి వాళ్ళ కోట్ల ఆదాయం, కోట్లు సంపాదనలో లేరు కదండి. సామాన్య మానవులు, సామాన్య స్త్రీలు బయటకు వచ్చి ₹1 పెట్టుబడి పెట్టి ఇదిలో ఉండే వాళ్ళైతే 5,000, 6,000, 10,000 జీతానికి రారు కదండి బయటికి. అది ఒక్కసారి ఆలోచించి వాళ్ళకి మంచి జరిగేలాగా చూడమని అంటున్నాం. మేమేం విమర్శించట్లేదండి ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది? ప్రతి విషయంలో తేడా ఉంది. రైతులు రోడ్డు మీద పొలాలు ఇచ్చి అన్న క్యాంటీన్లు, ప్రతి సామాన్య మానవుడు ₹5 భోజనం తినే సామాన్య మానవుడికి కడుపు కొట్టారు. వాళ్ళు రూపాయికి భోజనం ₹5 తినే వాళ్ళకు కూడా ఆ భోజనం లేకుండా చేశారు. ప్రజావేదిక ఏం చేసిందండి? 8 కోట్లు పెట్టిన ప్రజావేదికను కూల్చారు. కట్టడం చేతవ్వాలండి, కూల్చడం కాదు. మేము కోరుకునేది ఒక ఓటు అనే ఒక ఇదితో మేము నమ్మి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని అంటే మేము నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని రోడ్లు పాలు చేశారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. అదొక్కటి అర్థం చేసుకోమని చెప్తున్నాం, కానీ ఎవరిని విమర్శించడం అయితే కాదు ఇది. మేడం, ప్రధానంగా చూస్తే కనుక అంగన్వాడీ సెంటర్స్ అనేటటువంటివి కీలకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో చూసుకుంటే అన్ని ప్రైవేటు బిల్డింగ్కి సంబంధించి ఉండేది. అనంతరం ఏదైతే స్కూళ్ళు కొన్ని ప్రాథమిక పాఠశాలల్లోనే ఒక పార్ట్లో వీళ్ళని ఏర్పాటు చేసేవాళ్ళు. క్రమేణా గత ప్రభుత్వంలో అయితే మాత్రం కొన్ని కొత్త బిల్డింగ్స్ ఏమన్నా కట్టినటువంటి పరిస్థితి ఉందా? మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించిన పరిస్థితి ఉందా? అలాగే ఈ ప్రభుత్వంలో స్పష్టంగా అంగన్వాడీ సెంటర్స్కి అంటే వీళ్ళ జీతాలకు సంబంధించి, వీళ్ళ కోరికలకు సంబంధించి పెడచెవిని పెట్టినటువంటి నేపథ్యంలో అసలు మౌలిక వసతుల కల్పన, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడం ఏమైనా మీరు గ్రహించారా సెంటర్స్ని సందర్శించిన నేపథ్యంలో? లేదండి, మేము ఇప్పుడు అంగన్వాడీ విజిట్ చేశాను. ఈ ఒక 2 monthsలో చాలా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో పిల్లలు చక్కగా నిండుగా ఉండేవాళ్ళు. అంగన్వాడీ అంటే ఏంటి? సామాన్య మానవులు, పేద స్థితిలో ఉన్నవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చేరిస్తే వాళ్ళు పనులకు వెళ్ళినా కూడా వచ్చే వరకు సంరక్షణగా ఉండేవాళ్ళు పిల్లలని ఒక నమ్మకం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 పిల్లలు పాము కాటుకు గురై చనిపోవడం జరిగిందండి. బిల్డింగులు మంచిగా కట్టకపోగా ఉన్న బిల్డింగులకే నీట్నెస్ లేదు, అసహ్యంగా ఉన్నాయి. బాత్రూములు చూస్తే చిరాగ్గా ఉన్నాయి. అసలు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేదు. ఈ అంగన్వాడీలో పిల్లలు ఒక 30 మంది 40 మంది ఉన్న ప్రభుత్వం, ఇదివరకు గత ప్రభుత్వంలో అంగన్వాడీ స్కూల్స్కి వెళ్తే ఒక 40 మంది 50 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు 10 మంది కూడా పిల్లలు లేకపోవడం జరిగిందండి. 10 మంది, కనీసం 10 మంది లేరు స్కూల్లో. ఆ 10 మందికి కూడా సరైన ఫుడ్ అందుతుందా లేదా అంటే వాళ్ళకే జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటే ఇంకా ఫుడ్ ఏ విధంగా వాళ్ళకి అందుతుందని చెప్పగలుగుతారు వాళ్ళు? అది చాలా ఉన్నాయండి. నేను విజిట్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మేడం, ప్రస్తుతం మనం చూసినట్లయితే గత బిల్డింగులు కట్టకపోగా ఉన్న బిల్డింగులు కూడా కోల్చకుండా ఉంటే పర్వాలేదండి. బిల్డింగులు అనేది ఈ మధ్య కాలంలో కొత్త బిల్డింగులు అనేది కట్టడం జరగలేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేడం, మనము సాధారణంగా చూసినట్లయితే కనుక ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి వ్యవస్థ ప్రస్తుతం ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితుల్లో వ్యవహరిస్తున్న ప్రభుత్వం అని అంగన్వాడీ లీడర్సే చెప్తున్నటువంటి పరిస్థితి. అదేంటి, ఫస్ట్ సర్టిఫికెట్స్ ఫేక్తో జాయిన్ అయ్యారు, వెరిఫికేషన్ చేస్తామని కావచ్చు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే సెంటర్స్ని మీరు కాకపోతే వీఆర్ఓల చేత తీపిస్తాము, ఆ సచివాలయం వాళ్ళ చేత నడిపిస్తాం, వాలంటీర్ల చేత నడిపిస్తాం అనేటటువంటి ఒక విధమైనటువంటి పోకడ మీకేమనిపిస్తుంది? ఏమండి, ఇప్పుడు వాలంటీర్లను పెట్టారు 5,000 జీతం ఇచ్చి. అసలు నిజంగా అయితే గత ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వాళ్ళు ఉన్నారండి. సోమరపోతుల్ని చేయటం అంటే ఇదేనండి. 5,000 జీతం ఇస్తున్నాం, 10,000 జీతం ఇస్తామని ఇప్పుడు మీరు అంగన్వాడీ స్కూల్స్లో టీచర్స్ రాకపోయినా పర్వాలేదని వాలంటీర్లను తీసుకొచ్చి పాలేర్లు, ఒక జీతగాళ్ళు, ఒక బుడ్డోళ్ళ కన్నా హీనంగా తయారైపోయారు వాళ్ళు. అనకూడదు కానీ అసహ్యంగా ఉంది చెప్పాలన్నా కూడా. వాళ్ళు పిల్లలకి బాత్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేయటం, అంతా క్లీన్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? వాలంటీర్లను పెట్టి ఎన్నాళ్ళు రన్ చేయగలుగుతారండి మీరు? ఎన్నాళ్ళు రన్ చేయగలుగుతారు ఈ ప్రభుత్వంలో చెప్పండి? వాళ్ళు కనీస కోరికలు తీరిస్తే, ఇప్పుడు మీరు అన్నారు వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం అన్నారు, దశల వారికి అది లేదు, ఏర్లై పారుతుంది మద్యపానం.
మళ్ళీ మీరు ఇంకోటి ఏం చెప్పారు, అంగన్వాడీ స్కూల్లో జీతాలు తెలంగాణ కన్నా ఎక్కువ పెడతామన్నారు. అది లేదు, అది తీసివేశారు. వాళ్ళ కనీస కోరికలు తీర్చమని రోడ్డు మీద కూర్చుంటే బెదిరిస్తున్నారు. ఏమని, మీ కాగితాలు కరెక్ట్గా లేవు, ఫేక్ పెట్టారు, మేము అవన్నీ తీసి ఉద్యోగాలు తీసేస్తామని. ఇప్పుడు గత ప్రభుత్వంలో 1వ తారీఖు రాగానే ప్రతి తల్లికి ఫంక్షన్, ఒక పెద్ద కొడుకు లాగా ఇంటికి మీ బిడ్డలు లేకపోయినా నేనున్నాను అనే ఒక ధైర్యంతో ఒక పెద్ద మనిషి చెప్పిన మాటకి కట్టుబడి వాళ్ళు నమ్మి ఓటేసినందుకు ఆ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా బతికారు వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేశారండి, ఏం చేశారు? వాళ్ళు ఏమంటున్నారు, నేను వెళ్తే ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేనట్టు మాకేం చేస్తాడమ్మా, మా ఓటు అని ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధంతో సమాధానం చెప్తాం అంటున్నారు. ఈ ప్రభుత్వమైన ఆ ప్రభుత్వంలో చేయలేదని మీరు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వంలో చేసి చూపించండి, తప్పులేదు. ఒక ఈ ధోరణిలో కేసులు మాత్రం వద్దండి, అదొక్కటే కోరుకుంటున్నాం మేము. మేడం, ప్రధానంగా చూస్తే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి, మహిళలు పెద్ద పాత్ర వహిస్తారు. ఏదైతే ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి క్రమంలో, ఓట్లు వేసేటటువంటి క్రమంలో మహిళలదే ఎక్కువగా కూడా ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. 2024 ఎన్నికలకి అంగన్వాడీల ప్రభావంతో అంగన్వాడీ స్టాఫ్ కావచ్చు, అలాగే అంగన్వాడీల పైన ఆధారపడేటటువంటి మహిళలు, శిశువుల యొక్క తల్లుల యొక్క పాత్ర కూడా చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందంటారు భవిష్యత్తులో? అంటే అండి, భవిష్యత్తులో ఒక స్త్రీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడటం అనేది రామాయణ పురాణాలు, భారతం, మహాభారతాల్లో లేదండి, నాశనం అయిపోయింది. అలాంటిది ఒక స్త్రీతో పెట్టుకుంటే ఆ పవర్ ఏంటో ఎలా ఉంటుందో అనేది రాబోయే ప్రభుత్వంలో మీరే చూస్తారు. కానీ నేను అనుకోవటం, ఎలక్షన్ ముందు ఏమన్నా ఒప్పుకుంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఓటు అనే హక్కు ఉంది కదా మీ చేతిలో, దానికోసమైనా దిగి వస్తారని నేను అనుకుంటున్నా. దిగి రాకపోతే మాత్రం ఆ ఓటు అనే ఒక హక్కుతోనే, ఒక ఇదితోనే, మన చేతిలో ఉన్న ఒక ఆయుధంతోనే మనం సమాధానం చెప్పాలి. అది నేను ఎవరికైనా చెప్పేది అదొక్కటే. ఈసారైనా మీ మనసుకి ఎవరైతే న్యాయం చేస్తారు, ఎవరైతే మీ పరిస్థితులకి అందరూ బయటేస్తారని నమ్ముతారో ఆ నాయకుడికి ఓటేయండి. కానీ ఒకటి అడుగుతున్నానండి, కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడే హక్కు ఇప్పుడు రాజ్యాంగంలో ఎవరికైనా ఉంది, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. కానీ మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనలేదు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా హక్కు ఉంది, అడిగే హక్కు లేదంటారా? కానీ హక్కు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతుంటే, మీరు తెలుగుదేశం తరపు నుంచి వచ్చారు, మీరు లోపలికి రావడానికి వీలు లేదు అని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెనక తగ్గారు. కానీ నేను హ్యూమన్ రైట్స్లో ఉన్నాను అంటే నన్ను లోపలికి పోనిచ్చారు. కానీ మన బాబు గారు, అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి మేమున్నాము అని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీ మంత్రులన్నీ అందరూ ఏమయ్యారు? మీరందరూ ఏమయ్యారు? వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నప్పుడు, ఓటు అనే ఆయుధం మీరు ఉపయోగించుకున్నప్పుడు మీరు వచ్చి ఎందుకు అమ్మా మీ సమస్య ఏంటని మీరు ఎందుకు అడగలేకపోతున్నారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మేడం, ప్రస్తుతం ఏదైతే ప్రతి సమస్య మీద పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించడం అనేటటువంటిది చూస్తున్నాం. అలాగే అంగన్వాడీలు కావచ్చు, మహిళలు చేసేటటువంటి నిరసనలకు సంబంధించి కావచ్చు, మహిళల్ని ఏదైతే గౌరవించాల్సినటువంటి ప్రభుత్వాలే మహిళల్ని ఈ విధంగా అణగదొక్కే ప్రయత్నాలు చేయటం పైన మహిళ, అలాగే శిశువుకు సంబంధించినటువంటి కమిషన్ చైర్పర్సన్గా మీరు మీ బాధ్యతాయుతమైనటువంటి పదవులు మీరు ఎలా స్పందిస్తారు? నేను స్పందించడం అంటే అండి, పోలీసులని మనం అనటానికి లేదండి. పాప వాళ్ళు మనలాగా జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. అధికారం పార్టీ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఎవరైనా అలా కట్టుబడి ఉంటున్నారని నా అభిప్రాయం. అంటే మేడం, ప్రస్తుతం అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది అంటారు అనుకుంటున్నారు మీరు? ఈ అంగన్వాడీలు మరలా ఏదైతే పూర్వపు విధులు నిర్వహించేందుకు వెళ్ళి సక్రమంగా మహిళలకి, శిశువులకి వాళ్ళ యొక్క కార్యనిర్వహణ చేయాలంటే ప్రభుత్వం ఎలా స్పందించాలంటారు? ఏమి అసలు అవసరం? ఏమి లేదండి, వాళ్ళ న్యాయపరమైన కోరికల్ని మీరు ఆహ్వానించి వాళ్ళ కోరికలను తీరిస్తే మళ్ళీ యథావిధిగా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. మీరు రావాల్సిన రెంటల బిల్లులు, కరెంటు బిల్లులు, మళ్ళీ మీరు కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇవన్నీ ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళ జీతాలు వాళ్ళకి పెంచితే మాత్రం కంపల్సరీ ఏ ప్రభుత్వాన్నైనా వాళ్ళు ఆహ్వానిస్తారండి. వాళ్ళ కోరికలు తీరాలి ముందు. మేడం, ప్రధానంగా చూసుకుంటే అధికార పక్షం అనేటటువంటి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినప్పటికీ కూడా చర్చలకు తీసుకొని వచ్చి వాళ్ళని ఏదో ఒక అంశంలో వాళ్ళని పరిష్కరించి యథావిధిగా ఆ సెంటర్స్ కొనసాగేటటువంటి విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి టీడీపీకి సంబంధించి కావచ్చు, అలాగే కొత్తగా పార్టీ పెట్టినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇతర అన్ని పార్టీలు కావచ్చు, నేరుగా ఆ సెంటర్లని సందర్శించి ఇది న్యాయబద్ధమైనటువంటి కోరికలే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందో, ప్రభుత్వం దిగి రావాలనేటటువంటిది ప్రతిపక్షాలు ముందుకు వస్తున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం మొండివైఖరితో ఉంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. టీడీపీ అధినాయకుడే సాక్షాత్తు ఆయనకి ఎన్ని బాధ్యతలు ఉన్నా ఒక చిన్న నిరసన నిరవధిక సమ్మె చేసేటటువంటి ప్రాంతం వద్దకు వెళ్ళటం ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని మీరు భావిస్తున్నారు?
ప్రతిపక్షం ఎప్పుడు బాధ్యతారహితంగానే ఉందండి. బాబు గారు అధికారంలో ఉన్నా మంచిగానే ఉంటుంది, అధికారంలో లేకపోయినా కూడా ప్రజలు కష్టం అనేది ఆలోచించే నాయకుడు అధినాయకుడు ఆయన ఒక్కళ్ళేనండి. ఎందుకంటే బాబు గారికి కట్టడమే తెలుసు, కూల్చడం తెలియదండి బాబు గారికి. బాబు గారు రాజధాని అనేది రైతుల దగ్గర పొలాలు బాబు గారిని నమ్మిచ్చారు, కానీ వేరే వాళ్ళని ఎవరిని నమ్మివ్వలా. రైతులు అనేవాళ్ళు బాబు గారిని నమ్మి ఇచ్చినందుకు వాళ్ళు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏదో ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, ఇంకా చిన్న వయసులో ఉన్నారు కదా, ఏదన్నా మనకు ఇంకా మంచి జరుగుద్దని ఒక అపోహతో ఉపయోగించిన ఓటుకి సమాధానం ఈ విధంగా చెప్పారు. జనాలకు మోసపోయారు జనం. కానీ నవరత్నాలనే పేరుతో నవమోసాలు చేసినా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, పిల్లలకి ఒక విధంగా చెప్తున్నాను, పిల్లలకి ఫీజు అంటున్నారు. ఫీజు అనేది ఒక కాగితం ఒకసారి పెడితే 2 సార్లు పెట్టినా అది 4 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి. కానీ ఫస్ట్ సంవత్సరంలో ఉన్న కాగితం మళ్ళీ ఇంకో కాగితం కావాలి 2వ సంవత్సరంలో అడగటం, మళ్ళీ 3వ సంవత్సరం 4వ సంవత్సరం, ఇలా ఒకసారి వచ్చిన డబ్బులు రెండోసారి రాకుండా కూడా అమ్మఒడికి పోయినాయి కొంతమందికి, నాకు తెలిసి కొంతమందికి, నేను అందరికీ అనట్లేదండి. కానీ మళ్ళీ అలానే బాబు గారు ఉన్నప్పుడు ఏ విషయానికైనా ఒక ఇది నేను ఇస్తాను అంటే ఆయనకు కట్టుబడి ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయి పేద తల్లులకి, వాళ్ళు 1వ తారీఖు రాగానే ఫంక్షన్ తెచ్చుకున్నారు, కానీ 2 నెలలకైనా కూడా వాళ్ళు వచ్చి తీసుకునేవాళ్ళు ఏలు ముద్రేసి. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఏ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పనులుండి వెళ్ళినా కూడా ప్రాణం మీదకి వచ్చినట్టు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళు తిరిగి వచ్చేయాలి, లేకపోతే అది ఫంక్షన్ క్యాన్సిల్. ఆ రోజు కరెంటు బిల్లు వస్తే క్యాన్సిల్. ఒక పథకం పెట్టినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి, కానీ ఇది ఉంటే క్యాన్సిల్ అది ఉంటే క్యాన్సిల్ అంటాం ఎంతవరకు కరెక్ట్? అంటే బడ్జెట్ లేదు కాబట్టి ఈ కొంతవరకైనా ఇది ఉపయోగించుకుందాం మనం, ఈ ఛాన్స్ వాళ్ళకి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా మభ్య పెడదాం. అది జనం ఏం పిచ్చోళ్ళు కాదండి, వాళ్ళు 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు వాళ్ళకి తెలిసిపోద్ది. అలానే ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళకి ఎవరు అయితే కరెక్ట్ అనేది వాళ్ళ మనసుకు తెలిసిపోయింది. కానీ ఆ ఇబ్బందులు అనేవి లేకుండా ఇప్పుడైనా మీలో ఆ మొండి వైఖరి మానుకొని చేయాల్సిన పనులని కరెక్ట్గా చేస్తే ఎవరైనా వాళ్ళు ఒకటే అనుకుంటారు. కానీ ఇప్పుడు అనుకునే సిచ్యువేషన్ మాత్రం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలా మోసపోయి ఉన్నారు, రోడ్లు ఎక్కారు, ప్రతి వాళ్ళు రోడ్లు ఎక్కే టైం దగ్గరికి వచ్చేసింది. కానీ ఇప్పుడైనా మొండి వైఖరి మానుకోవాలి ప్రభుత్వం, మానుకోకపోతే ఇంతకన్నా దౌర్భాగ్యం అనేది ఇంకోటి లేదు. థ్యాంక్ యూ మేడం. ఇది ఏదైతే రాష్ట్రంలో అంగన్వాడీల నిరసన పెద్ద ఎత్తున కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి, చర్చల పేరుతో ఒకసారి కాదు 2 సార్లైనా పిలిచి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మహిళలు, గర్భిణీలు, శిశువులకు సంబంధించినటువంటి సంక్షేమం సంబంధించినటువంటి పాత్ర అంగన్వాడీలు పోషిస్తున్న పరిస్థితుల్లో అనేటటువంటి అభిప్రాయాన్ని ఇదైతే నేషనల్ హ్యూమన్ మహిళా చైల్డ్ రైట్స్కి సంబంధించిన కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి ప్రసన్న రాధిక గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లను ఆమె సందర్శించినప్పుడు ఉన్నటువంటి మౌలిక పరిస్థితులు కూడా దయనీయంగా ఉన్నాయనేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటిది. ఇక న్యాయబద్ధమైనటువంటి కోరికలు అన్నీ ఒక్కసారి తీర్చకపోయినా దఫదఫాలుగా అయినప్పటికీ కూడా వాళ్ళకు కొంత హామీ ఇచ్చి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం మొండి వైఖరితోనే వ్యవహరించడం అనేటటువంటిది రానున్న ఎన్నికల్లో డెఫినెట్గా ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుందనేటటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి తీరుంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.